రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా తూప్రాన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రమేష్ నాయక్, శ్రీనివాస్ అనే ఇద్దరు మృతి చెందారు. ఈ సందర్భంగా తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రం నుంచి సిఆర్పి సంఘాల నాయకులు హాజరై ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మృతి చెందిన కుటుంబాలకు 30 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలని డిమాండ్ చేశారు. శవాలను పోస్ట్ మార్టం చేసి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేయగా తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో సిఆర్పీలను అడ్డుకొని అక్రమ అరెస్ట్ చేశారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ధర్నా రాష్ట్ర యూనియన్ కమిటీ సభ్యులపై దౌర్జన్యానికి పాల్పడిన తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది చనిపోయిన కుటుంబాలకు 30 లక్షలతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిర్పీలను అరెస్ట్ చేసి వెల్దుర్తి పోలీసు స్టేషన్ తరలించారు. వాడి తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టండి. స్టేషన్కి రండి, నేను వాడిని వినిపిస్తా. మీ ముందరిని కూర్చోబెట్టి మీ అందరి సమక్షంలో